ఒక మహోన్నత పండుగ. రిపబ్లిక్ డే అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. మరి ఈ రోజున యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఈ భారతదేశ అఖండ భారతదేశ చరిత్రని స్మరించుకుంటాయి. ఎంచేతంటే మరి ఎంతో మంది దేశాన్ని పరిపాలించారు. మరి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక భారత రాజ్యాంగం కావాల్సి వస్తే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా సర్వే చేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి అన్ని వర్గాలకి కావాల్సినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మరి రచించడం, నిర్మాణం చేయడం జరిగింది. ఇది రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా సాంప్రదాయంగా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి రోజు. మరి ఈ రోజున మరి ముఖ్యంగా దళిత ఓడలు, ఇవాళ దళిత ఓడల్లో దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా దళిత ఓడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ని దళితులే ఓన్ చేసుకున్నారంటే ఈ దేశంలో మరి హిందూ మత సాంప్రదాయాల ప్రకారంగా అన్టచబిలిటీ, అంటరాని వారిగా ఊరికి చివర అంటే తూర్పు దిక్కున యావత్ భారతదేశంలో మరి ఎస్సీ పేటలు ఎక్కడ ఉంటాయంటే తూర్పు దిక్కున ఉంటాయి. ఊరికి చివర తూర్పు దిక్కున ఊరికి చివర ఉండే దళిత ఓడల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం చూస్తే దళిత ఓడ అని ఐడెంటిఫై అవుతుంది. మరి ఎందుకు ఇట్లాగే ఈ రోజు కూడా కొనసాగుతుందంటే కులం. మరి కులాన్ని నిర్మూలించవలసిన బాధ్యత యావత్ భారతదేశంలో అంబేద్కర్ మీద ఉంది. యావత్ భారతదేశంలో కులాన్ని నిర్మూలించాలంటే ఎడ్యుకేషన్, మొట్టమొదటి ఎడ్యుకేషన్, చదువు కావాలి. ఎందుకంటే ప్రపంచ మేధావుగా ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అన్ని మతాల్ని క్షుణ్ణంగా చదవడం జరిగింది. అన్ని దేశాలను రాజ్యాంగాల్లో క్షుణ్ణంగా జరిగింది. ఈ దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని ఆయన నిర్మాణం చేయడంలో ఎన్నో కళల కంటూ నిర్మాణం చేశారు. అలాంటిది ఈ రోజు కూడా దళిత ఓడలు 4-5 తరాలుగా కూలి పని మీదే ఆధారపడి జీవించవలసినటువంటి దుస్థితి కొనసాగుతుంది. కారణం ఏంటంటే పాలకులు. మరి 75 ఏళ్ళుగా రాజ్యాంగం అమల్లో ఉందంటే ఈ రోజుకి గ్రామాల్లో ఎడ్యుకేషన్ సరైనది లేదు, విద్య సరైనది లేదు, వైద్యం సరైనది లేదు. పరిసరాలు చూస్తుంటే అంతంత మాత్రమే. ఎంత కూలి పని చేసినా నిరుపేదలుగానే ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఎవరంటే ఈ దళిత వాళ్ళు నివసించే ప్రజలు మాత్రమే. 190 మంది వీళ్ళ ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు, సరైనటువంటి చదువులు లేవు, ఒకవేళ చదువులు ఉన్న ఉద్యోగాలు లేవు, భూమి లేదు. ఎందుకంటే 1976 నుంచి భూ పంపిణీ జరిగింది. లీజు భూములు ఉన్నాయి. ఆ లీజు భూములు కూడా భూమి హక్కు లేదు. ఎక్కడైనా తుఫాను వస్తే ఆ తుఫాను కారణంగా పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. మరి ఇలాంటివన్నీ కారణం రాజ్యాంగం సక్రమంగా అమలు జరగక. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి అంబేద్కర్ మీద ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ల కారణంగా ఎవరైతే ఉన్నత స్థాయి వర్గాలకు వెళ్ళారో, ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేకపోతే జ్యుడిషియల్లో జడ్జీలు కానీ ఉన్న స్థాయికి ఎదిగారు రిజర్వేషన్ల కారణంగా. వే బ్యాక్ టు సొసైటీ. మీ సొసైటీ కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ సొసైటీకి ఉపయోగపడాలంటే మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచిన రోజున చెడు అలవాట్లకు యూత్ దూరంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రిపబ్లిక్ డే అంటే ఏదో ఒక పండుగ కాదు. రిపబ్లిక్ డే అంటే చైతన్యం చేయవలసిన బాధ్యత. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని అందరిలోనే నింపాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని అందరిలో నింపాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ అంటే ప్రతి కుటుంబంలో ఒక చదువుకున్నవాడు ఉండాలి, ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడు ఉండాలి, ప్రతి కుటుంబంలో ఒక మేధావి ఎప్పుడైతే జరుగుతాడో రాబోయే కాలంలో భావితరాలకి మరి ఖచ్చితమైనటువంటి స్ఫూర్తి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దళిత ఓడల్లో నివసించే మరి యూత్ దేశంలో చాలా మంది ఉన్నారు. ప్రతి దళిత ఓడల్లో సుమారు 500 మంది మాలమాదిగులు ఉంటారు. మరి ఈ రోజున కులాల ప్రకారంగా, మతాల ప్రకారంగా విభజించి పాలిస్తున్నారు పాలకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాలంటే చదువు అనేది ప్రాముఖ్యం. ఆ చదువు ఆ రోజున ఉండబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ 1930, 1931, 1932 రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ అయ్యి ఈ దేశానికి ఎలాంటి స్వతంత్రం కావాలో పోరాడాడు. ఈవేళ మనం వేస్తున్న ఓటు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. మరి ఓటు హక్కు అన్ని కులాలకు ఇచ్చారు. ఈవేళ రిజర్వ్ బ్యాంకు భారతదేశం రావడానికి కారణం